ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావా అని అడగటం అనవసరం. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది, రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు, కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతక. పెళ్ళి 2 అక్షరాలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు, ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. సో లైఫ్ ఇస్ అ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ. మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్లి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను, ఫలానా వాళ్ళని చేసుకుంటానడం కుదరదు కదా.